హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి ఒక యాత్రకు శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న సందర్భంలో. ఏంటా యాత్ర? చంద్రబాబు నాయుడు గారు అరెస్టు సందర్భంగా ఆయన అరెస్టు వార్తను విని తట్టుకోలేక మరణించిన వాళ్ళ కుటుంబాలను పరామర్శించి వాళ్ళకు ఆర్థిక సాయం చేయటం, వాళ్ళ కుటుంబాలకు మేము అండగా ఉన్నామని భరోసానివ్వటం. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఓదార్పు యాత్ర తరహా యాత్ర ఇది. సో అదే సమయంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పడంతో పాటు చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమ కేసులు పెట్టారు, చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వం వేధిస్తోంది, చంద్రబాబు నాయుడు గారి పైన రాజకీయ కారణాలతోటే కేసులు పెట్టారు అనే విషయాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి నిజం గెలవాలి అని ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేయడం ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. నిజం గెలవాలి అని చంద్రబాబు నాయుడు గారి భార్యగా తను ప్రజల దగ్గరికి వెళ్ళడం ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. చిత్తూరు జిల్లా నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం మొదటి విడత చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న సందర్భంలో భువనేశ్వరి గారి సెంట్రిక్గా ఈ కార్యక్రమం చాలా పెద్ద హైలైట్ అయింది. ఆమె అక్కడ మాట్లాడడం, మహిళలతో కలవడం, ఆ కుటుంబాలను పరామర్శించటం, చూస్తున్న వాళ్ళకు భర్త జైల్లో ఉన్నారు, ఆయన కోసం మరణించిన వాళ్ళను పరామర్శించడం కోసం మేము వచ్చారు, నిజం గెలవాలంటున్నారు అంటూ విన్నారు జనాలు. చూపించింది తెలుగుదేశం మీడియా. సో నారా లోకేష్ గారి పాదయాత్ర ముగిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన జిల్లాల పర్యటనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కూడా భువనేశ్వరి గారు నిజం గెలవాలి పేరుతో యాత్రలు చేస్తున్నారు. అవును, నిజం గెలవాలి పేరుతో ఆమె యాత్రలు చేస్తున్నారు. కానీ ఆమె యాత్రలు చేస్తున్న విషయం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా అందరికీ తెలుసో లేదో అంటే డౌటే. ఎందుకంటే నిజం గెలవాలి అనే కార్యక్రమానికి ఆ కార్యక్రమం మొదలుపెట్టిన సందర్భంలో ఏ స్థాయి ప్రచారం కల్పించారో ఇప్పుడు పూర్తిగా దాన్ని వదిలేశారు. ఆ కార్యక్రమాన్ని పట్టించుకోవడం మానేశారు. అదొక మొక్కుబడి కార్యక్రమంగా మార్చేశారు, అదొక తంతుగా ఫార్స్గా మార్చేశారు. జస్ట్ ఒక 10-15 మంది మహిళలతో ఆమె వెళ్తున్నారు, ఆ కుటుంబాలకు కలుస్తున్నారు, ఇచ్చేసి వచ్చేస్తున్నారు. సో ప్రజలను చైతన్యం చేయడం, ప్రజలను గ్యాదర్ చేయడం, ప్రజలను అడ్రస్ చేయడం అనేది లేకుండా పోతుంది. గతంలో అది ఎందుకుంది, ఇప్పుడు అది ఎందుకు లేదు? నిజం గెలవద్దా? నిజం గెలిచిందా? నిజం గెలవాలని ప్రజలకు చెప్పొద్దా? నిజం గెలవడానికి సంబంధించి మీరు మీ మద్దతు కావాలని అడగొద్దా? తెలీదు. కారణం ఏంటో తెలీదు. నిజం గెలవద్దు అనుకుంటున్నారో తెలీదు, నిజం గెలిచింది అనుకుంటున్నారో తెలీదు, నిజం గెలవాలనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళొద్దు అనుకుంటున్నారో లేదో తెలీదు. ఆమె పర్యటనలను తెలుగుదేశం మీడియా పక్కన పెట్టేస్తోంది, చూపించటం మానేసింది. వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేదే ఇప్పుడు ఇక్కడ అర్థం కాని ప్రశ్నగా మిగిలింది.